సెలవు పూట కూడా పనికి వెళ్ళేవాళ్ళు. ఏది లారీ లోడ్కి వెళ్ళేవాళ్ళు. కర్ల మిల్లు లారీలు ఉంటాయి కదా లోడ్లు, దానికి వెళ్ళి తెస్తుండగా కొంత పర్లేదు, అప్పులు అంత పెరగలేదు అంత తగ్గలేదు, కానీ అప్పుడు నుండి బ్యాలెన్సింగ్ అయ్యేది. ఇలాంటి సందర్భంలో ఒకరోజు లారీ లోడ్ తెస్తుండగా రింగ్ రోడ్ దగ్గర, ఒక రింగ్ రోడ్ పెద్ద రోడ్ ఉంటుంది రింగ్ రోడ్ అని, ఆ రోడ్ దగ్గర లారీ బోల్తా పడితే స్పాట్లో చనిపోయారు. నా చదువు 10th క్లాస్, ఆయన స్పాట్లోనే చనిపోయారు. చెల్లికి నాకు 7.5 years గ్యాప్. సో ఆ శరీరం డెడ్ బాడీ వస్తే దహన పరచడానికి కూడా ఖర్చులు డబ్బులు లేక పాలిథిన్ కవర్ ఉంటుంది కదా, కవర్లో కట్టుకొని మళ్ళీ మా ఊరు తీసుకెళ్తాం. 4 గంటల సేపు 4 hours అదే మా ఊర్లో విలేజ్లో పెట్టేసామంటే ఎవరు రాలేదు. సో చాలామంది అంటుంటారు అందరూ మనల్ని కష్టం వస్తే తెలుస్తుందండి ఎవరు మన వాళ్ళ ఎవరు బయట వాళ్ళ. మనం ఏమనుకుంటాం, మా అన్నడు మా బావ ఉన్నాడు మా తాత ఎవరు రావడం. నాకు జరిగింది, రియల్గా జరిగింది. ఇంటి ముందు కూర్చున్నాను, ఎవ్వరు రాలే. 4 గంటల సేపు డెడ్ బాడీ అక్కడే ఉంది. సో 4 గంటల కరబిల్లు వాళ్ళకి వస్తే కార్యక్రమం కంప్లీట్ అయిపోయింది. కార్యక్రమం అయిపోయిన తర్వాత నెక్స్ట్ రోజు నుంచి మా అమ్మ ఒక పక్క ఏడుపు, ఇంకో పక్క అప్పులో వచ్చి మా అమ్మ మీద టార్చర్. మీ ఆయన డబ్బులు తీసుకున్నాడు, చనిపోయాడు, ఇప్పుడు డబ్బులు వస్తాను. ఏం చేయాలి? అలాంటి పరిస్థితుల్లో అమ్మని చెల్లిని వదిలేసి నేను ఒక్కడనే వైజాగ్కి పని కోసం పరిగెట్టాను. చదువంతా ఏం పని ఇస్తారా? అన్ని దగ్గర తిరిగాను, ఎక్కడ పని అవ్వలేదు. లాస్ట్ గతి అంతం లేక కర్ల మిల్లో కూలి పని, లేబర్. కర్ల మిల్లో మెట్లు ఉంటాయి, మెట్ల కింద చిన్న బాక్స్ లాగా రూమ్ ఉంటుంది, ఆ రూమ్లోనే పడుకునేవాడిని, అక్కడే తినేవాడిని, అక్కడే చేసేవాడిని. కానీ డబ్బులు సరిపోయి కాదు, నా డబ్బులు సంపాదించిన డబ్బులు నాకు సరిపోయి, కానీ అమ్మకి చెల్లికి పంపించడానికి డబ్బులు లేదు. అలాంటి టైంలో కొంతమంది ఫ్రెండ్స్ దొరికితే ఫంక్షన్ హాల్ ఉంటుంది కదా, ఉదయం అంతా కర్లలో పనిచేసి రాత్రి పూట ఫంక్షన్ హాల్లో డెకరేషన్ చేశాం. దయచేసి సీనియర్ లీడర్స్ కంటే చెప్తుంది, నేను చెప్తున్న టెస్ట్ వల్ల ఏదో కష్టాలు వస్తాయండి. కష్టంగా చూస్తే కాబట్టి కష్టాన్ని మార్గం ఎదుర్కోవాలి. సో అలా మార్గం ఎదుర్కొంటూ రాత్రి పూటలో ఫంక్షన్ హాల్లో డెకరేషన్ చేశాను. చేస్తే కొంత డబ్బులు వచ్చి తర్వాత క్యాటరింగ్, రాత్రి పూట ఫంక్షన్ భోజనం పెడతారు కదా, భోజనాలు వడ్డించేవాడిని. లాస్ట్కి అయిపోయిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ప్లేట్ కడుగుతారు కదా, చూడండి రాత్రి ప్లేట్ కడుగుతలేదు, ఆ పని కూడా చేశాను. ఇవన్నీ మంచి పని చెడ్డ పని? ఎవరి దగ్గర దొంగతనం చేయడం తప్పు, దోపిడీ చేయడం, అమ్మ కోసం చెల్లి కోసం పోరాటం చేయడం తప్పుడు పనా? కానీ జనాలు చాలా రకాలు అనుకున్నారు, అవన్నీ మనకు అనవసరం. అలా అమ్మని చెల్లిని వైజాగ్ తీసుకొచ్చాను. మధ్యపాలలో కేఆర్ఎం కాలనీ అనే ఒక ఏరియా ఉంది, డిపో బ్యాక్ సైడ్ చిన్న రేకుల షెడ్ తీసుకొని అమ్మ చెల్లి లోపల పడుకునేవాళ్ళు, బయట నేను ఉండేవారు. ఎండాకాలం వచ్చిన భయమే, వర్షాకాలం వచ్చిన భయమే. ఎండాకాలం వస్తే వేడి, వర్షాకాలం వస్తే కన్నాలు ఉండి బకెట్లో జగ్గులు పెట్టేవాళ్ళం, వాటర్ పడింది. సో ఇలా కష్టాలు పడుతూ రోజు దేవుడు ప్రార్థించేవాళ్ళం. దేవుడా ఒక్క అవకాశం 10 మందికి సాయం చేస్తానంట, ఒక అవకాశం 10 మందికి సాయం. నవ్వుకున్నా, నీకే దిక్కులేదు, నువ్వు 10 మందికి సాయం చేయాలి. ఎప్పుడైనా దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు నాకు డబ్బులు ఇవ్వని అడగకూడదండి, 10 మందికి సాయం చేయాలి. ఆ మాట మీ నోటి వస్తే దేవుడు ఏ రకంగా చేస్తారు?